గుంటూరు టు పల్నాడు డిస్ట్రిక్ట్ వీడియోని అయితే స్కిప్ చేయకూడదు. చూడండి, అదిరిపోతున్నాయి. మీరైతే ఒక కొత్త ఫీలింగ్ అయితే పొందుతారన్నమాట. సో లొకేషన్స్ అన్ని బాగా వీడియో అయితే క్యాప్చర్ చేస్తాను మీకోసం. మీరైతే చూడడానికి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. పల్నాడు డిస్ట్రిక్ట్ మొత్తం అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. హాయ్ నన్మన్ అనిపిస్ ఎలా ఉన్నారు, అంతా బాగున్నారు. నేనైతే గుంటూరు టు పల్నాడు డిస్ట్రిక్ట్ టూర్ అయితే తీసుకొచ్చాను. గుంటూరులో పల్నాడు డిస్ట్రిక్ట్ అంటే పల్నాడు ప్రధాన కార్యాలయం ఏది నరసరావుపేట అనేది చాలా మందికి తెలిసే ఉండిద్ది. పల్నాడు యుద్ధం అన్నీ జరిగినాయి పల్నాడు డిస్ట్రిక్ట్లోనే, అన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనమైతే వీడియోలోకి వెళ్దాం. సో మనమైతే గుంటూరు నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మన జర్నీలో భాగంగా అయితే బైక్ మీద అయితే వెళ్తా ఉన్నాం. 60 to 70 వేగంతో అయితే మనమైతే బైక్ నడుపుతా ఉన్నాం. సో చూడండి, మొత్తం ప్లేస్లు అనమాట, అంటే హైవే అనమాట. హైవేలో వెళ్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఇక్కడైతే ఏం ప్లేస్ లేదు. డెవలప్డ్ అలా అంటే హైదరాబాద్లో తిరిగిన సిటీలో తిరిగే వాళ్ళకి, బెంగళూరు, కర్ణాటక, మేబీ పెద్ద పెద్ద సిటీలో తిరిగే వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్లు అయితే చాలా సాదా నార్మల్గానే ఉంటాయి. సో మనమైతే గుంటూరు అంటే మనకు గుర్తొచ్చేది మెయిన్లీ మిర్చి యార్డ్స్ అనమాట. ఇక్కడైతే మిరపకాయల లోడ్లు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో లారీ ట్రాన్స్పోర్ట్ల మీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికైతే వచ్చి మిర్చి యార్డులు అయితే ఉంటాయి కదా, అక్కడికైతే మిరపకాయలు అయితే సరఫరా చేస్తారు. ఈ వీడియో ఎలా వెళ్తా ఉంటే మిర్చి యార్డులు ఎన్ని కనబడతాయి మొత్తం అయితే మీకైతే వీడియోలో మొత్తం క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను. నరసరావుపేట అనమాట ప్రధాన కార్యాలయం పల్నాడు జిల్లాకి. వీడియో మొత్తం చూపిస్తాను. పల్నాడు యుద్ధం అనేది జరిగింది, పల్నాడు బ్రాహ్మణుడు నాయకురాలు నాగమ్మ అందరూ అయితే ఈ వీడియోలో అయితే వాళ్ళకి సంబంధించినవి. సో మనమైతే వెళ్తా ఉంటే మన జర్నీలో భాగంగా అయితే ఒకసారి అయితే ఆపారు అనమాట. ఆంజనేయ స్వామి అయితే విగ్రహం అయితే కనపడింది. ఆయన బ్లెస్సింగ్స్తో వీడియోని అయితే స్టార్ట్ చేశాను. మీరు ఆంజనేయ స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. మన ఆంధ్రాలో తెలిసిందేగా కులాలు మతాల పేర్లతో ఇప్పుడు కొట్టుకు చేస్తారు. అందులో మొదటిది మన నరసరావుపేటలో తీసుకోవచ్చు అనమాట. రాయలసీమ ఫిక్షన్ అనమాట, అంటే రీల్ అనమాట. పల్నాడు జిల్లా అనేది రీల్ అనమాట. కొట్టుకు చంపేస్తారనమాట. వినుకొండలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది కదా, నడి రోడ్డులో కత్తితో దాడి చేస్తే అతను అక్కడెక్కడ స్పాట్లో చనిపోతే మరుసట రోజే జగన్మామి వచ్చాడు అనమాట. జగన్మామి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అయితే ఓదార్చాడు. చాలా మంది అయితే కండోలెన్స్ కూడా అన్నీ చెప్పేశారనమాట. సో టీడీపీ ఏలియన్స్ ప్రభుత్వాలన్నీ పట్టించుకొని ఇలాంటి గొడవలు ఎక్కడ చూస్తారని నేనైతే నమ్ముతా ఉన్నాను. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. జర్నీలో భాగంగా అయితే చూడండి, రోడ్లన్నీ చాలా విశాలంగా ఉన్నాయి. ప్లేస్లన్నీ చుట్టూరు డెవలప్డ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద అన్నీ ఉంటేనే డెవలప్డ్ అంటాం. నార్మల్గా ఇలా రోడ్లన్నీ ఖాళీగా ఉండే పంటలు పొలాలు ఇవన్నీ లేకపోతే డెవలప్డ్ అనము. రోడ్లన్నీ నీట్గా ఉన్నంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రం పెద్ద డెవలప్డ్ ఏం కాదు. సో ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్డ్ అంటే ఓన్లీ వైజాగ్, విజయవాడ, కర్నూలు లేదా డిఫరెంట్ ప్లేస్లు ఉన్నాయి కొన్ని, 4-5 తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అలాంటివే అనమాట డెవలప్డ్. సో చూడండి, వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనపడుతున్నాయి. అవే అనమాట మిర్చి యార్డులు. గుంటూరులో మిరపకాయల తోటలన్నీ మిరపకాయల యార్డులన్నీ ఇక్కడికే అనమాట మిర్చి యార్డ్స్ అంటారు వీటిని. ఆంధ్రప్రదేశ్లో చాలామంది మిరపకాయలు అనేవి కోసి, మిరపకాయల కోతలు అంటారు కదా, వాటిని కోసి ఎక్కడెక్కడ తెచ్చి అమ్ముతారు. వీటిని కారం అన్ని రకరకాలుగా చేసి ఆంధ్ర రాష్ట్రానికి అయితే సరఫరా చేస్తారు. సో చూడండి, అవతల పక్కల ఒక స్టోరేజ్ లాంటివన్నీ స్టోర్లు మొత్తం అయితే ఉన్నాయి. సో మీకైతే కనిపిస్తుంది కదా మిర్చి యార్డ్ అనమాట ఇది. ఇక్కడ దాదాపు ఒక 1K-2K మెంబర్స్ అయితే ఒక్కొక్క స్టోర్లు అయితే వర్క్ చేస్తూ ఉంటారు, పనులు అయితే కల్పిస్తారు. ఉపాధి హామీ మన చంద్రబాబు నాయుడు గారు అయితే చొరవ తీసుకొని ఈ గుంటూరుని అయితే ఇంకా అభివృద్ధి చేయాలని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో చూడండి, పైనుంచి మామూలుగా మిర్చి యార్డులు అనమాట. సో ఇక్కడైతే లారీలు కూడా ఆగి ఉన్నాయి, ఎన్ని మిర్చీలు ఉన్నాయి అనమాట. మిరపకాయలు ట్రాన్స్పోర్ట్ జరిగే ప్లేస్లు అనమాట. అవతల అయితే ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ అయ్యానమాట మొత్తం. అందుకని చెప్పి స్లోగా అంటే వీడియో ఫాస్ట్లో ఉన్నా సరే నేను స్లోగా పెట్టాను, మీరు ఎన్ని క్లారిటీగా చూడాలని చెప్పి. అంటే మనం వీడియో తీసి మీరు చూడాలనే కదా స్లో మోషన్లో పెట్టాను, మీరు చూడండి. మిర్చి యార్డులు అనమాట ఇవన్నీ. మీలో ఎవరైనా అంటే మేబీ మిరపకాయలు తోటలు వేసిన వాళ్ళు ఉంటారు కదా, మిరపకాయల పంటలు అవి వేసిన వాళ్ళు ఉంటారు కదా, మీలో ఎవరైనా ఒకవేళ పంటలను ఇలా ట్రాన్స్పోర్ట్ చేసి మిరపకాయలు అమ్మే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, మనం కూడా తెలుసుకుందాం. మీకైతే ఎంతమంది పంటలు వేస్తారు, ప్రతి ఇయర్ ఏమేమి పంటలు వేస్తారు, పొలాలు ఉన్న వాళ్ళు కామెంట్ అన్ని చేయండి, మనమైతే తెలుసుకుందాం. మన జర్నీ అయితే సొంత ఉంది. బాగా చూడటానికి అయితే చాలా బాగున్నాయి ప్లేసులు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం హైవే మీద వెళ్తాం కదా, అంతా పీస్ఫుల్గానే నార్మల్గా ఉండదు అనమాట. పీస్ఫుల్గానే ఉండేది జర్నీ. పెద్ద ట్రాఫిక్ జామ్ ఇవన్నీ ఉండవు అనమాట. అంటే సిటీలో తిరిగే వాళ్ళకి ట్రాఫిక్లు అవన్నీ మీకు భయంకరంగా అనిపిస్తాయి, కానీ నార్మల్గా పల్లెటూర్లు ఇవన్నీ అనమాట. గుంటూరు సిటీ కాదు, గుంటూరు దాటి పల్నాడు డిస్టిక్ అనమాట. నరసరావుపేట వెళ్తున్నాం కాబట్టి ఇదనమాట. నరసరావుపేట వెళ్తుంటే ఇవన్నీ హైవేలు కొట్టుకొచ్చేంత జనం అయితే ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి. అన్నీ డెవలప్డ్ అయితే ఏం లేవు, బిల్డింగ్లు ఇవన్నీ ఉంటే డెవలప్డ్ అంటారు, మనకి నార్మల్గానే ఉన్నాయి కదా మీకు. సో ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేసి కార్యక్రమం ఎవరు తీసుకున్నారో మనకైతే తెలియదు. ఈ రెండు పార్టీలు తప్పితే వేరే ఏ పార్టీలు రానిరు. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ ప్లస్ మనకి వైసీపీ తప్పితే వేరే ఏ ప్రభుత్వాలు అయితే
రానివ్వరు అనమాట జనాలు. వాటిని అయితే బాగా బాధికపోయారు. అంతకుముందు మనకు తెలియదు కానీ 20s కాడి నుంచి అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ వైసీపీ టీడీపీ పార్టీలను రప్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వెళ్తా ఉంటే చర్చిని అయితే కనపడింది. జీసస్ బ్లెస్సింగ్స్ అండ్ ఆంజనేయ స్వామి బెస్ట్ బ్లెస్సింగ్స్ అయితే మన వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. దారిలో వెళ్తా ఉంటే ఇది కాలేజ్ అయితే తగిలింది. ఇది పెద్దగా అయితే ఉందన్నమాట. సో నేనైతే ఒక తాజ్ మహల్ షేప్లోకి నాకైతే కనిపించేసరికి మీకైతే వీడియో అయితే చూపిస్తుంది. కాలేజ్ పేరు అయితే మీరు కామెంట్ చేయండి. నరసరావుపేట గుంటూరు మధ్య హైవే మధ్య. సో అదనమాట ఆ షేప్ చూసి ఆ పిక్ కాలేజ్ని అయితే వీడియో తీస్తున్నాను. సో ఇది గుంటూరు టు నరసరావుపేట జర్నీలో భాగంగా అయితే మీకైతే తగులుతుంది. చిలకలూరుపేట నుంచి ఒంగోలు నుంచి ఎటు వచ్చినా సరే అయితే హైవేల మీద అయితే ఈ రూట్ అయితే ఖచ్చితంగా ఈ కాలేజీ తగులుతుంది. ఆ కాలేజీ పేరు ఏంటో మీరు చెప్పండి. సో కొండ కూడా కనపడుతుంది. సో మళ్ళీ ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనపడుతుంది. పల్లెటూరు అయితే కనపడుతుంది. హైవేతో కూడిన రోడ్లో ఇల్లు ఉంటే చాలా లక్కీ. చాలా మంది కంటే దారిని వెళ్ళి అవన్నీ చూస్తూ ఉండొచ్చు. వర్షాలు పడినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ నార్మల్గా అయితే బాగానే ఉంటుంది ఉండడానికి. ఎండలో వాటర్ ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది. సో చూడండి ఇదనమాట హైవే మీద వెళ్తూ ఉంటే ఒక పల్లెటూరు అనమాట. ఊరి పేరు ఏంటో మనకైతే తెలియదు. మేబీ ఈ దారిలో వెళ్తుంటే మళ్ళీ కొండ మీద అయితే ఒక చర్చిని అయితే కట్టారనమాట. సో దేవుడు సిలువ వేసి ఎన్ని దారిలో వేస్తూ ఉంటే. సో ఈ చర్చి పేరు ఏంటో మీకు కామెంట్ చేయండి. మనకైతే తెలియదు. దారిలో వెళ్తుంటే ఇవన్నీ కనపడతా ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని మీకైతే చూపిద్దామని ఒక కారణంతో వెళ్తా ఉన్నాను. వీడియోలో అయితే మీకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లాగ్స్ ఇంకా తెలుస్తూనే ఉంటాయి, కనపడతానే ఉంటాయి అనమాట. సో పల్నాడు గురించి చెప్పాలంటే చాలా మందికి తెలిసిందే కదా. పల్నాడు యుద్ధం అన్నమాట. నాయకురాలు నాగమ్మ, పల్నాడు బ్రాహ్మణ బాలకృష్ణ గారు అయితే పల్నాడు బ్రాహ్మణ గారి మీద సినిమా కూడా తీశారు. బయోపిక్. సినిమా అయితే డిజాస్టర్ అయినా సరే పల్నాడు అంటే చాలా మంది తెలిసి ఉండిద్ది. యుద్ధాలకు సంబంధించింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో యుద్ధాలు మొదలైంది నాకు తెలిసినంత వరకు ఇక్కడే అనుకున్నాను. మేబీ అక్కడ ఉంటే మీరు చెప్పండి. నేనైతే ఇక్కడ అనుకుని ట్రావెలింగ్ అందరు అనుకుంటారు కానీ దోలు తిరిగిపోద్ది అనమాట. ఎందుకంటే తిరిగి కూడా తెలుస్తుంది బాధ. అనుకుంటారు జనాలు వాడిదేమందులే ఖమ్మంగా తిరుగుతూ ఉంటాడు. ట్రావెలింగ్ చేసే వాళ్ళని గురించి చెప్తున్నాను. వాడిదేమందులే ఖమ్మంగా తిరుగుతూ ఉంటాడు, మనీ వస్తాయి, ఖమ్మంగా ఎంజాయ్ చేస్తాడు ఇది అనుకుంటారు. కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళు తిరిగే వాళ్ళకే తెలుస్తుంది బాధ. చాలా దూరం తిరగాలి, చాలా ప్లేసెస్ చూపించాలి, మీ అందరూ చూసిన ప్లేస్లన్నీ చూపించాలి. మళ్ళీ కొంచెం ఏదైనా తప్పు చేస్తే కింద వరకు కూర్చొని సెల్లులు వరకు వచ్చింది కదా అని చెప్పి కామెంట్లు పెట్టడం అయ్యింది అనమాట. సో మనకి రీచ్ రాలేదు, రీచ్ ఉన్నాడు నీకు ఎందుకు రేస్ అంత అంటే మనం ఏం చెప్పలేము. రీచ్ వచ్చినప్పుడైనా మిగిలిన చెక్ చేస్తారు కదా. ఆ చెక్ చేసినప్పుడు అవి ఉంటాయి కదా అనమాట మ్యాటర్. మనమైతే మంచిగా కష్టపడి అయితే గుంటూరు నుంచి పల్నాడు డిస్టిక్ టూర్ అయితే వేస్తున్నాం అనమాట. పల్నాడు అనేది ప్రధాన కార్యాలయం ఏంటి పల్నాడుకి నరసరావుపేట. సో నరసరావుపేట వేస్తున్నాం అనమాట. రాయలసీమ అనేది ఫిక్షనల్. ఎంత ఉండిద్దో పల్నాడులో కూడా అంతే ఉండిద్ది అనమాట. ఎక్కువ కంటే పౌరుషం రోషం కలవాలన్నమాట. పల్నాడులో చాలా మంచిగా ఉంటారు. మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటారు చాలా మంది చెప్పారు. మేబీ మనకి తెలియదు కానీ నేను అద్దెంకులో డిగ్రీ 1 year చదివాను అనమాట. 1 year చదివినప్పుడు కొంతమంది చెప్పారు నరసరావుపేటలో. అంతేకాదు మన సంథింగ్ ముందల తర్వాత విషయం ఇచ్చినప్పుడు దాన్ని కూడా షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మ్యాటర్ అయితే అది కాదనమాట. వినుకొండలో రీసెంట్ గా ఒక కత్తితో దాడి కూడా జరిగింది కదా ఒక 2 వ్యక్తుల మధ్య. ఆ వారు కూడా పల్నాడు డిస్టిక్ అనమాట. పల్నాడు డిస్టిక్ లో వినుకొండ అనమాట. సో అదనమాట మ్యాటర్. ఏదో రిలాక్సేషన్ కోసం సిల్లీని అయితే అద్దంలో పెట్టి వరకు బిల్డప్ కొద్ది కెమెరాగా పెట్టండి. సో మళ్ళీ అయితే మీరు అయితే చూడండి ప్లేస్లు మొత్తం హైవేతో కదా, మొత్తం మీకైతే రోడ్లు కనపడవచ్చు. అంటే కొంచెం ముందుకెళ్తే ఇంకా నార్మల్గా అయితే మనకైతే ప్లేస్లు అయితే కనపడతాయి అనమాట. సిటీలో కాకుండా ఇంకా పల్లెటూరులో దిగిన తర్వాత అయితే ప్లేస్లు అయితే అదిరిపోతాయి. సో పల్నాడు గురించి ఇంకా చాలా ఉండిద్ది అనమాట. పల్నాడు గురించి చెప్పాలంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు, బ్రహ్మానందం గారు ఇక్కడే అనమాట పుట్టిన పల్నాడు జిల్లాలో అనమాట. చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, పెద్ద ప్లేసులు కూడా ఉంటాయన్నమాట. ప్రపంచం గర్వించదగ్గ నాగార్జున సాగర్ డ్యాము వాటర్ అనమాట. 4-5 రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఫైనల్లీ మనకి నరసరావుపేట బోర్డు అయితే కనపడింది. బోరికి, చిలకలూరుపేట, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఈ బోర్డులు కనపడ్డాయి కానీ నరసరావుపేట బోర్డు అయితే ఎక్కడ కనపడలేదు. వస్తుంటే ఇప్పుడే కనపడింది. ఇక్కడ నుంచి 19 kilometers డిస్టెన్స్ అనమాట నరసరావుపేట. త్వరగా మనమైతే నరసరావుపేట వెళ్దాం. సో పల్లెటూరులోకి అయితే వచ్చేసామన్నమాట. హైవే దిగి పల్లెటూరులు అనమాట. సో చెప్తున్నాను కదా నాగార్జున సాగర్ డ్యాము, ఎత్తిపోతల పథకం, చాలా గుళ్ళు, కోటప్ప కొండ, కొండవీడు ఘాటు, చాలా ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. సో నాగార్జున సాగర్ డ్యామ్ గురించి చెప్పినా కదా 4-5 రాష్ట్రాలు అనుకుంటున్నాను. చాలా పెద్దదన్నమాట. ఇయర్లీ ఆగస్టు, సెప్టెంబర్లో ఎప్పుడో ఒకసారి గేట్లు అయితే ఓపెన్ చేస్తారు. మరి అతిగా వర్షాలు పడినప్పుడు అప్పుడప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే గేట్లు అయితే ఎత్తుతారనమాట. చాలా అంటే చాలా పెద్దది నాగార్జున సాగర్ డ్యాము. దాన్ని కూడా మీకైతే నెక్స్ట్ త్వరలో వీడియో అయితే తీసి పెడతాను. చాలా మందికి తెలిసే ఉండిద్ది ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద చర్చి అనమాట.
ఫిరంగిపురంలో ఉందన్నమాట. అతిపెద్ద చర్చి జీసస్కి సంబంధించిన చర్చి ఫిరంగిపురంలో ఉంది. అది కూడా మీకు మేబీ తెలిసే ఉండొచ్చు. అంటే చాలా వింతలు విశేషాలన్నీ మన నరసరావుపేటలో పల్నాడు జిల్లాలో అయితే చాలా ఉన్నాయన్నమాట. పల్నాడు జిల్లా అనేది ఇంతకుముందు ఒక రాష్ట్రంలో ఉన్న జిల్లా అయితే కాదు, ప్రకాశం జిల్లాలో ఉన్నది. తర్వాత అయితే జగన్ మామయ్య 2022 జూలై 4 మార్చి 4 తారీఖు ఇప్పుడు ఏప్రిల్ 4 జిల్లాల విభజీకరణ 13 జిల్లాల నుంచి 27 జిల్లాలుగా చేసినప్పుడైతే గుంటూరు నుంచి సగభాగం, ప్రకాశం జిల్లా నుంచి సగభాగం విడిపోయి పల్నాడు జిల్లాకి అయితే ఏర్పాటు చేశారు. సో పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత నరసరావుపేటని అయితే ప్రధాన కార్యాలయం అయితే పెట్టారు. సో పల్నాడు జిల్లాలో నరసరావుపేట మేబీ ఎంతమంది ఉన్నారు మీరైతే కామెంట్ చేయండి. పల్నాడు జిల్లా అయితే చూస్తున్నారు కదా, అంటే చూడండి వాటర్ తక్కువ, మరి ఏం నాకే తెలియదు. ఇలా ఉంటే డెవలప్డ్ అని ఎలా అంటాం. ఎక్కడ పెట్టినా చూడండి, రోడ్ల పక్కన ఉన్న పొలాలు ఎక్కడ పంటలు అవన్నీ అయితే ఏమీ వేసి లేవు. మొత్తం పొలాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి, చెట్లు మొత్తం ఏడుస్తున్నట్టే ఉన్నాయి, పొలం మొత్తం ఏడుస్తున్నట్టే ఉన్నాయి దాహంతో. ఎక్కడైతే పంటలు అయితే పండించడం లేదు. ఈ ఊర్లన్నీ చూడండి చాలా అంటే చంద్రబంద్రగా ఉన్నాయి. డెవలప్డ్ అని మనం ఎలా అంటాం చెప్పండి. ఇలా ఉంటే ఎప్పుడు కుట్టుకు చోటమైన రాజకీయ పరంగా అన్నీ చూసుకోవాలి కదా. ఇలా మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు నాకు తెలిసి చిలకలూరుపేటకి అయితే విడుదల రజనీ గారు కదా. సో ఈ చిలకలూరుపేట కిందకే వచ్చింది కాన్స్టిట్యున్సీ. ఇది ఏం కిందకి వచ్చిందో మనకైతే తెలియదు. ఎవరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలే మనకు అన్ని పెద్దగా తెలియదు. అంటే నాది ఆంధ్రానే, ఒంగోలే. ఎవరు ఎక్కడ రాజకీయ నాయకులు మనకైతే తెలియదు అన్నమాట. మనం ఓన్లీ క్వశ్చన్ చేయటం వరకే మన హక్కు. అంటే ఏ ఎమ్మెల్యేలు అయినా సరే క్వశ్చన్ చేసినా మనల్ని మహా ఎక్కువ చేస్తే పొడిచి పడేస్తాడు అనమాట ఎవరైనా సరే. రోజులు అలా ఉన్నాయి. అందుకే అన్నీ మూసుకొని మనం తీసే ట్రావెలింగ్ని బట్టి దాంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం వరకే. ఇలా విడుదల రజనీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పేర్లు మాత్రం చెప్పకూడదు. అంటే మనం చెప్పినా చెప్పకపోయినా మీకు అయితే తెలిసింది అనుకోండి. మన జర్నీ అనమాట. మన జర్నీలో భాగంగా అయితే క్వశ్చన్ చేయటం. క్వశ్చన్ అంటే ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో అది ఇది అని చెప్పి ఉంటాయి. మొత్తాన్ని అయితే చేయటం అనమాట. సో చూడండి, ఫిరంగిపురం అని చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద చర్చి ఫిరంగిపురం అని చెప్పాను కదా. ఇక్కడే అనమాట అతి పెద్ద జిల్లా అనమాట ఫిరంగిపురం అని చెప్పేది మీకు. సో మరి కాసేపట్లో అయితే నరసరావుపేట అయితే చేరుకుంటాం. చూడండి పంటలు పొలాలు అన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఎక్కడైతే పంటలు పండించినట్లేదు, ఎక్కడ ఒక చోట దూరం నుంచి అయితే ఒక రకంగా అయితే పచ్చంగా అయితే కనపడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఎండిపోయినట్టు కనపడుతున్నాయి. అన్నీ రకరకాలుగా ఉన్నాయి. సో ఫిరంగిపురం వచ్చింది, నాకు దేవుడి సిలువ వచ్చింది కదా, దాన్ని అయితే ఒక వీడియో చేసి చూపిద్దామని చెప్పి ఆ చర్చిని అయితే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ చేశాను అనమాట. సో ఫిరంగిపురం వచ్చి ఆ చర్చిని అయితే చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద చర్చి అనమాట. ఆ చర్చిని తీయకపోతే ఎలా చెప్పండి. అతి పెద్ద చర్చి అన్నప్పుడు ఖచ్చితంగా తీయాలి కదా. అతి పెద్దకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఇద్దామని ఒకే ఒక ఉద్దేశంతో ముందుకైతే వెళ్తా ఉన్నాను. సో జర్నీ చూడండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ ఇవన్నీ కానీ అన్నీ చాలా అంటే చాలా నార్మల్గానే సాదాగా ఉన్నాయి. పంటలు అయితే పెద్దగా పండించి లేవు. పొలాలన్నీ ఏడుస్తూ ఉన్నాయి వాటర్ కోసము, దేనికోసం దేనంగా నా పొట్ట నింపండి, మమ్మల్ని పంటలు పండించండి, మీకు దాహం వేస్తాం, అన్నం వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తామని చెప్తున్నట్టే ఉంది నాకైతే. నేనైతే స్లోగా వెళ్తున్నాను. మీకు ఫాస్ట్గా వెళ్తాను. సరిగ్గా వీడియో అనేది సరిగ్గా రావట్లేదు అనే, సరిగ్గా చూడలేమో అనే ఫీలింగ్ తోటి నేనైతే మీకైతే వెళ్తా ఉన్నాను. మరి కాసేపు నరసరావుపేట అయితే వెళ్ళిపోతాను. నరసరావుపేట అయితే వచ్చేసామన్నమాట. 2 గంటలకు బయలుదేరితే 4 గంటల 59 నిమిషాలు అయిందంటే 5 గంటలు అయిందన్నమాట టైం. ఇంతసేపు ఎందుకు పట్టిందిరా 3 గంటల టైం 50 కిలోమీటర్లు అంటే వర్షాలు అక్కడ పెట్టినా తెగబడతా ఉంది. ఆ వర్షాలకి తొడిస్తూ వచ్చామన్నమాట. అక్కడ ఇక్కడ చాలా దూరం డిస్టెన్స్ అయితే చేసాం. సో ఇప్పుడైతే నరసరావుపేట ఎలా ఉందో మనమైతే లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదా, ఇదనమాట నరసరావుపేట ఎంట్రన్స్. హోర్డింగ్ ఎలా ఏసీ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉందో చూద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నరసరావుపేట రావటం. మీలాగే చూడాలని నాకైతే ఆత్రంగానే ఉంది, ఆతృతగానే ఉంది. ఆనందం, ఆశ, ఆతృత అన్నీ ఏదో ఎదిగా ఉందన్నమాట. నరసరావుపేటలో పల్నాడు జిల్లా అనమాట. వినుకొండ ఇన్సిడెంట్ జరిగింది కానీ వినుకొండ కూడా అయితే వెళ్దాం అనుకున్నాను. గుర్రం జాసవ గారి పుట్టి పెరిగిన ఇల్లు కూడా అక్కడే అనమాట. తెలుగు పోయిట్ ఉన్నాడు కదా గుర్రం జాసవ గారు, ఆయన కూడా అక్కడే అనమాట. ఆయన పుట్టి పెరిగింది. సో అన్నీ చూద్దాం అనమాట. మేబీ మీకు చూపించాలి, ప్లస్ నేను చూడాలి. నాకు ఇలాంటి కొత్త ప్లేసులు తిరగాలని చాలా తెలుసు. నరసరావుపేట స్టార్టింగ్ అయితే వచ్చేసాం అనమాట. సో ఇదనమాట నరసరావుపేట. వస్తే ఇల్లులు అయితే పెద్దవన్నీ వేసి ఉన్నాయి. ఇవన్నీ మీకైతే చూపిద్దామని చెప్పి నేనైతే ఆపి చూపిస్తున్నాను. సో నరసరావుపేట కింద అనమాట. చూడండి బిల్డింగ్లన్నీ ఎలా ఉన్నాయి. ఇది అవుట్ సైడ్ అనమాట, స్టార్టింగ్ అనమాట. అవుట్ సైడ్ ఒక ప్లేస్ లేదనమాట. చూడటానికి చాలా బాగున్నాయి. మీరు అంటే మేబీ నరసరావుపేట వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. నరసరావుపేటకు సంబంధించిన వాళ్ళు లేదా పల్నాడు జిల్లాకు సంబంధించిన అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. అటు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది. ఇటు నుంచి చూస్తే రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ అది. ఏదైనా సరే ఒక సైడ్
లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్ లేదు, బొక్క లేదు. వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి అంతే. మనం ఏం చెప్పలేము దాని గురించి. మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చిపోయిన ఒక లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. నరసరావుపేట సిటీలోకి అయితే వచ్చేసాం. ఎలా ఉందో మొత్తం అయితే మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. నరసరావుపేట చూడండి. ఎక్కడ అంటే పెద్దగా ప్లేస్ అయితే ఏమి లేనట్టుంది. ఆటోలకి మాత్రం ఇక్కడ మధ్యలో ఏమంటారు వేస్తారు కదా అవుటర్ రింగ్ రోడ్లు కాడ, అవన్నీ అయితే ఏమీ లేదనమాట. సో సైడ్లకి ఇవ్వడానికి అన్ని బైకుల పార్కింగ్ అన్నీ వేసి ఉన్నాయి. సో అంటే చాలా ఎక్కువ జనాభా కలిగిన ఈ ప్లేసులు తక్కువ ప్లేస్ అయితే ఖాళీగా ఉండటం వల్ల బైకులన్నీ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకున్నారు. సో ఇది ఒక మార్కెట్ అన్నమాట. తక్కువ రేట్లకన్నీ దొరికే ప్లేస్లు అనమాట ఇది. సో నరసరావుపేట. ఈ మార్కెట్ పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అనమాట. నేనైతే ఓన్లీ వీడియో మాత్రమే తెస్తున్నాను ఏమీ తెలుసుకోకుండా. నెక్స్ట్ టైం నుంచి మీరు ఒకవేళ బూత్లు ఏమైనా పెట్టి తెలుసుకోరా ఏదని అంటే మాత్రం పక్కా తెలుసుకొని వీడియో చేస్తాను. అంటే ప్లేసులు చూపిద్దామని ఒక ఏమవుతో అయితే వీడియోలోకి అయితే వచ్చాను తప్పించి ఈ ప్లేసులు తెలుసుకోవాలని అయితే నాకేం లేదు. నేను చూడాలి ప్లేసులు ప్లస్ మీకు చూపించాలి. ఆ ప్లేసులు తెలుసుకోవాలి అంటే ప్లేసుల పేర్లు తెలుసుకోవాలి. ఇవన్నీ అయితే మనకైతే మైండ్లో లేదు. సో నెక్స్ట్ నుంచి అన్ని తెలుసుకునే చేస్తానులేండి. తెలుసుకొని క్లాక్ టవర్ అయితే కనపడింది. ఇది క్లాక్ టవర్ ఎవరు చూసినా చెప్తారు. చిన్నపిల్లలు చూసినది ఏంటంటే ఒకటి గడియార స్తంభం అంటారు, క్లాక్ టవర్ అంటారు. సో ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆసుపత్రి అనుకున్నాను. ఇది ఏపీహెచ్పి చూడండి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అనమాట. సెకండరీ హెల్త్ పల్నాడు జిల్లా నరసరావుపేట అనమాట. సో ఈ హాస్పిటల్ అన్ని వైద్యం ఎంత ఉచితంగా చేస్తారన్నమాట. అదే గవర్నమెంట్ అనుకుంటున్నాను నేను. సో ఇదన్నమాట. సో చుట్టూ చూడండి ఎందుకు జనాభా రద్దీ అంతా చాలా తక్కువగా ఉంది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. హైవే మొత్తం సిటీ ఇది నరసరావుపేట ప్రధాన కార్యాలయం పల్నాడు జిల్లాకు. మరి ఎక్కడైంది జనాభా రద్దీ అంతా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకు ఉంటుందబ్బా అంత తక్కువగా ఉండాలి గల కారణం ఏంటి? సో చూడండి మొత్తం అయితే చుట్టూరు ప్లేస్లు ఇక్కడ కోట్లు కానీ అన్ని ప్లేస్లు కానీ అన్ని పెద్ద బిల్డింగ్లు అన్నీ వేసే ఉన్నాయి. మరి జనాభా రద్దీ అనేది తక్కువగా ఉంది. ఇదనమాట నరసరావుపేట వీడియో. సో ఇది ఒక షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లాంటిది అనమాట. సో ప్రతి ఒక్కలా ఇండియన్ స్టైల్ అనమాట ఏదో ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చి అన్ని చూస్తూ ఉంటారు. సో నరసరావుపేట జర్నీ అయితే చూసారు కదా, ఇదనమాట వీడియో. చర్మం ఊడిపోయేటట్టు ఉంది నాకు, అంత చెడుగు తిరిగా అనమాట. సో ఫైనల్లీ నరసరావుపేట టూర్ అయితే ముగిసిందనమాట. అంటే గుంటూరు టు నరసరావుపేట టూర్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి నరసరావుపేటలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, సెలబ్రిటీ లవ్స్లు, ఫేమస్ పర్సన్స్ అనమాట ఎవరెవరు ఉంటాయి అన్నీ తీస్తానమాట. నేను ఏ పెడితే చిన్న చెత్తక అయితే తీను, కొంచెం బాగా జనాలకి తెలిసినవి వాటి వీటిని అయితే ఇస్తాను అనమాట. నరసరావుపేటలో ఆల్రెడీ ఏమున్నాయో మీకు తెలుసు, మీకు ఏమేమి తెలుసు, మీకు తెలిసి కాకపోయినా తెలియకపోయినా గుళ్ళు గోపురాలు కాకుండా కొంచెం జనాలకి ఇదే మాత్రం వేస్తాను అనమాట. తిరుగుతున్నాను బాగా, ఇది కష్టంగానే ఉంది తిరగటం. సో మీరు కూడా నా కష్టాన్ని గుర్తించు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్, ఏదో పిచ్చి బూతులు కాకుండా ఏదో ఒక సింపుల్ కామెంట్ పెడితే నాకు కొంచెం యూజ్ అయ్యి కొంచెం రీచ్ వచ్చి కష్టపడి అయితే వీడియో అయితే తీయడానికైతే బాగుంటుంది. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో నేను దాచేస్తున్నాను. మళ్ళీ అదే నరసరావుపేటలో ఉన్న టూరిస్ట్ ప్లేస్కి అయితే మళ్ళీ అయితే కలుద్దాం. అందరూ టాటా బాయ్.